హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు. నేను కొత్త రుచితో మీ ముందుకు వచ్చానండి. రెస్టారెంట్ స్టైల్లో పాలక్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం ఒకసారి చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను పాలక్ ఎగ్ కర్రీ కోసం 2 కట్టలు పాలకూర తీసుకున్నానండి. నీళ్ళల్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. పాలకూర కలర్ మారకుండా ఉండటానికి నేను ఉప్పు వేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని వంచేసుకొని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టి వేయటం వల్ల ఉప్పు కారం అనేది గుడ్లోకి బాగా పట్టి కర్రీలోకి చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ వండుకుందాము. అదే ప్యాన్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పెద్దలపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకుందామండి. ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఉడికించుకుందాము. బాగా ఉడికిపోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఉడికించుకుందాము. ఇంతవరకు మనము కారం ఎక్కడ వేయలేదండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న చున్నులపాయలు, అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కారం, పాలక్ ఎగ్ కర్రీలోకి మనము ఈ కారం అంతా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా చేయటం వల్ల పాలక్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందామండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం ఒక్కసారి చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చక్కగా మనము ఈ కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీ, బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుందండి. బిర్యానీ, ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది. జీరా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే మాత్రం బిర్యానీలోకి తిందాం అనుకుంటున్నాను. వేడి బిర్యానీ అండి, వేడి పాలక్ ఎగ్ కర్రీ అనమాట. చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లవ్ యూ ఆల్.